తమిళనాడు సినిమాలకి సెన్సార్ బ్రేక్ వేసింది 2 సినిమాలకి. ఆ 2 సినిమాలు కూడా ఒకటి విజయ్‌కి సంబంధించినటువంటి 'జననాయగన్' సినిమా. దాంట్లో అనేక డైలాగులు వేరే పార్టీలని నిందిస్తూ నేరుగా చేశారన్నటువంటి దాంట్లో కొన్నింటిని రిమూవ్ చేయమన్నారట. అలా చేశారు. చేసిన తర్వాత కూడా సెన్సార్ రావట్లేదంటూ విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విజయ్ జీవితంలో చిట్ట చివరి చిత్రం అది అని ప్రకటించడం వల్ల. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోతే మళ్ళీ సినిమాల్లోకి రావడం అన్నది వీళ్ళందరిది అలవాటైపోయింది. కాకపోతే ఎన్నికలకు ముందైతే మాకు ఇదే చివరి సినిమా అని ఇంతకుముందు కమల్ హాసన్ ప్రకటించాడు, అట్లాగే విజయ్ ప్రకటించాడు, అంతకుముందు విజయకాంత్ ప్రకటించాడు. కాబట్టి తర్వాత మళ్ళీ చేస్తారు. ప్రస్తుతానికైతే అదే చివరి సినిమా అనేటటువంటి ఫీలింగ్తో ఉండటంతో అది ఒకటి అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. రెండో పక్కన హిందీ తమిళ వ్యవహారానికి సంబంధించి హిందీ రుద్దుతున్నారన్నటువంటి విధంగా ఫీలింగ్ క్రియేట్ చేసేందుకు ఎన్నికల ముందు డిఎంకేకి ప్రయోజనం చేకూర్చేందుకు ఉదయనిధి స్టాలిన్ మిత్రుడైనటువంటి శివకార్తికేయ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమానికి కూడా ఈ సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. అంటే ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటటువంటి సినిమా అనమాట. హిందీ వాళ్ళ మీదకి రెచ్చగొట్టేటటువంటి సినిమా అనమాట. ఈ 2 సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు ఇప్పుడు హైకోర్టును అప్రోచ్ అయ్యారు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వమని. మరి కోర్టు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వమని ఆదేశాలు ఇస్తుందో లేదో చూడాలి.